బాధ్యత రాహిత్యం హార్ముద్ దిగ్బంధంపై చైనా పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించే దిశగా అమెరికా ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా వచ్చే 2 రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తొలి దేశం మాదిరిగానే ఈ చర్చలు కూడా పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. గత 24 గంటల హార్ముద్ జలసంధితో పాటు ఇరాన్ రేవులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హార్ముజ్ను అమెరికా దిగ్బంధించడానికి చైనా తీవ్రంగా తప్పుపట్టింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే రాజకీయ రాబందు అవినీతి చంద్రిక, ఇది చంద్రబాబు నిజస్వరూపం. ఆనాటి కొండబద్దలు కొట్టిన ఎన్టీఆర్ దగ్గుబాటి, చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వెల్లడించిన మామ ఎన్టీ రామారావు, బాబు కుట్రలో అవినీతిని దూయబెట్టిన తోడలు దగ్గుబాటి, ఒక చరిత్ర కొన్ని నిజాల పుస్తకంలో బాబుని ఎండగట్టిన వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే టీడీఆర్ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు, బాండ్లు ఐచ్ఛికమే తప్పనిసరి కాదు, బాధితులు ఆ బాండ్లను తిరస్కరించి అట్లాంటప్పుడు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. భూశాఖని పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఒంగోలు మున్సిపల్ అధికారి తీరును తప్పుబట్టి న్యాయస్థానం బాధితులకు 2013 భూశాఖను చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలనే ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు అమరావతి అంతులేని ఫాంటసీ, మావిగన్పై సమాధానం చెప్పలేక భూత పురాణాల, జగన్ ప్రతిపాదనకు మేధావుల హర్షం, బాబు అండుకు ఆక్రోశం. అమరావతిలో అంతులేని అవినీతి, చదరపొడికి 14,800, డిజైన్లకే 400 కోట్లు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నప్పుడు 47,000 కోట్ల అప్పులు ఎందుకు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 5,500 కోట్ల దోపిడీ, టీడీపీ జనసేన పార్టీల ఆఫీసులు అమరావతిలో కాకుండా హైవే పక్కన ఎందుకు, 2 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు బొగ్గన ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీద వెన్నుపోట్లకు సాక్ష్యం ఇదిగో, నిబంధనలకు విరుద్ధంగా మన రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాలను దాటి వచ్చిన తమిళనాడు బోట్లను నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే స్వార్థం కోసం వాటిని రాత్రికి రాత్రి మాయం చేసిన గనులు కూటమి నేతలేనని తెలిపింది. ముఖ్యంగా వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నాళ్ళు బొకాయించిన టీడీపీ ఎంపీ బేదమస్తానరావు అసలు సూత్రధారని స్పష్టమైంది. బోట్ల మాయ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారితో ఎంపీ స్వయంగా మాట్లాడారు. ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులతో భేదానుచరులు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. వీరే బోట్ వదిలేశారనే విషయం ఫోన్ కాల్ రికార్డ్స్ డేటా ఆధారంగా బయటపడింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీ పరిధిలోకి వచ్చి తమ పట్టగొడుతున్నారని న్యాయం చేయాలని స్థానిక మత్స్యకారులు వేడుకుంటే వారిని ఏమార్చి వారి నాయకులు కొనేసి ఎంపీ తన అనుచరుల సాయంతో తమిళనాడుకు చెందిన 4 బోట్లను దొంగచాటుగా విడిపించి పంపించేసిన భాగవతానికి తిరుగులేని సాక్ష్యంగా కాల్ డేటా వెలుగులోకి వచ్చింది. బోట్ల వివాదంలో మత్స్యకారులు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వదిలేసిన బోట్లను వెనక్కి రప్పించాలని అడుగుతున్నారు. అలాగే వాటిని వదిలేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేపథ్యంలో తాజాగా ఫోన్ కాల్ డేటా సంచలన విషయాలు వెల్లడించింది. బీద మస్తానరావుతో పాటు ఆయన అనుచరులు సైతం బోట్ల మాయ వ్యవహారంలో నిందితులతోనూ బోట్ల యజమానులతో మాట్లాడినట్టు కాల్ డేటా బయటపెట్టింది. ఎంపీ బీదమస్తాన్ అనుచరుడు బోట్ల వ్యవహారంలో నిందితుడైన కొండూరు పొలిశెట్టి అనే పాతపాలెంకి చెందిన వ్యక్తి తమిళనాడు మత్స్యకారులు తీసుకెళ్లిన బోట్ల యజమాని అశోక్తో ఫోన్లో గత ఏడాది డిసెంబర్ 1 నుంచి ఏడాది మార్చి 16 వరకు దాదాపు 77 సార్లు మాట్లాడారు. ఇందులో ఒకసారి పొలిశెట్టి ఫోన్ చేస్తే మరోసారి అశోక్ చేశారు. వీళ్ళిద్దరూ 3 నెలల పాటు మాట్లాడుకున్నారు. అదేవిధంగా బోట్ల మాయ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం గ్రామానికి చెందిన తోటయ్య అనే వ్యక్తితో బేదమస్తానం చేయడానికి పొలిశెట్టి అదే డిసెంబర్ 1 నుంచి ఏడాది మార్చి 9 వరకు 19 సార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్టు ఫోన్ కాల్ డేటాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తోటయ్య సైతం బోట్ల యజమాని అశోక్తో మాట్లాడారు. అది కూడా గత ఏడాది డిసెంబర్ 1 నుంచే మొదలైంది. దాదాపు 46 సార్లు వీళ్ళిద్దరు ఫోన్లో సంప్రదింపులు జరుపుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తోటయ్య ఎంపీ బీదమస్తానరావుతో ఫోన్లో మాట్లాడడం బయటపడింది. గత ఏడాది అక్టోబర్ 30, నవంబర్ 8, డిసెంబర్ 31, ఏడాది జనవరి 15, ఫిబ్రవరి 28 తేదీలో ఎంపీకి ఫోన్ చేసి తోటయ్య అన్ని విషయాలను అప్డేట్ చేస్తూ వచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విజయ్ 3D ప్రతిభ